श्रीगुरुभ्यो नमः। हरि ओं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 8/7/2024 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసము, శుక్లపక్షము తదియ పూర్తిగా ఉంటున్నది। ఈరోజు పుష్యమి నక్షత్రం ఉదయం 6:02 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది। అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, తిరిగి 3:23 నుంచి 4:15 వరకు, వర్జము రాత్రి 7:49 నుంచి 9:33 వరకు, అమృత ఘడియలు ఈ మాత్రం ఈరోజు లేవు। అలాగే రాహుకాలం ఉదయం 7:20 నుంచి 8:57 వరకు, సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:51। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। చాలా శుభయోగంగా కనబడుతున్నాయి। ఎందుకంటే చేసినటువంటి పొరపాటుని సర్దిద్దుకోగలిగిన అవకాశం, వార ప్రారంభం కదా, జాగ్రత్తగా ఉండడం, మంచి మాట వ్యవహార శైలి బాగా ఉండడం, అందరితో మన్ననగా పొందుకోవడం, బుద్ధి బాగా పనిచేయడం, చైతన్యవంతంగా ఉండడం, దానివల్ల బంధుమిత్రులతో కానీ అధికారులతో కానీ మంచి సానుకూలవంతమైనటువంటి శుభస్థితి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రుజులు, చేపల చిల్ల వారికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనప్రాప్తి, చాలా మంచి ప్రయోజనం। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతుంది, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాలాభం, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి నివాసం, విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి, భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగం వచ్చే అవకాశం, ఇలాంటి అనేక శుభయోగాల పరంపర పొందుకోవచ్చును। వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి కూడా అదృష్ట యోగాలు, ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభము, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి చాలా మంచి ప్రయోజనాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి జ్యోతిష లాభాలు, ప్రశాంతత, ఆనంద యోగం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, విద్యార్థులకు విద్యాలాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో బాగా కలిసి వచ్చే అవకాశం, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది। వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి వాక్చాతుర్యం, చాలా మంచి మాటల గారడితో అందరినీ మీ వైపు తిప్పుకునే అవకాశం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవడం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ ప్రియుణ్ణి, మీ ప్రియురాల్ని కలుసుకునేటువంటి అవకాశాలు, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆనందయోగము, ఐశ్వర్యము, బంధుమిత్రుల సమాగమము, వాహన యోగం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం,
ఆత్మీయుల కలయిక, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలుపంచుకోవడం, అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పులు పొందుకునే అవకాశాలు. వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి, కళాకారుల క్రీడలకు లాభాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి మహిళాములకు అదృష్టయోగం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు. విద్యలో రాణి బాగుంటుంది. విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు. తప్పకుండా మీరు ఆనందకరమైన శుభవార్తలు, శుభయోగాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఈ టైటిల్ వీరికి తప్పకుండా పెట్టవచ్చు. ఆశించినటువంటి ధనయోగాలు ఉన్న రాశి అని పెట్టవచ్చు. చాలా మంచి మాట తీరు, ఆనందయోగము, సంతృప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయము, అనుకున్నటువంటి స్థాయికి చేరుకోవడము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి మహిళాములకు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవడం, రైతులకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో మంచి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజెంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు ఆశించినటువంటి ఆర్థిక, విదేశీయాన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉండగలిగే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైన, ఆనందకర వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు, సినిమా ప్రపంచంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి లాభాలు, మొండితనం, పట్టుదల మీకు ఇవాళ భూషణంగా కనబడుతోంది. అంటే చాలా మంచి మొండితనం, పట్టుదల, తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి ధైర్య సాహసాలు, మీరు అనుకున్నటువంటి మాట తీరు, మీరు చెప్పగలిగినటువంటి ప్రసంగం స్పష్టంగా చెప్పగలిగే అవకాశం. దాన్ని అవతలి వాళ్ళు కాదు, తప్పు అనకుండా మీ వాగ్దాటి బ్రహ్మాండం ఉంటుంది. దానివల్ల మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకుంటారు. సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వాణిజ్య రంగంలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపగల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశాల్లో, విదేశాల్లో మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజెంట్లకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి శుభయోగాలు, రైతన్నలకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి వ్యాపారంలో, విద్యలో, విదేశాల్లో, వ్యాపారంలో కలిసి వచ్చే 2 అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి శుభయోగాల కంటిన్యూషన్,
మంచిదే, చాలా సంతోషమైన వార్త. ఆరోగ్య లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, మాతృ సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, విందు వినోదాదుల్లో పాలుపంచుకోవడం, వివాహాది చర్చల్లో సఫలత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలత. ఇక వ్యాపార విషయం చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, టెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అభివృద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం. ఒక రకంగా వీరికి డిప్యుటేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళగలిగే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి సంస్థ నుంచి సంస్థకు మారడం కానీ, లేదా ఉన్న సంస్థలోనే డబుల్ ప్రమోషన్ పొందుకోవడం కానీ, టీమ్ లీడ్ అవ్వడం కానీ లాంటివి జరగబోతోంది. మంచి బాధ్యతలు ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ అయినటువంటి వారికి, బోరుబావులతో వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని మంచి లాభాలు, సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం, అలాగే కళాకారుల క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి అనుకున్న చోట ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్థిరమైన నివాసం పొందుకోవడం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లి వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతారు. వస్తువులు, వాహనాదుల్ని, స్థలాన్ని, పొలాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆస్తి పంపకాల అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అమోఘమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, అవసరార్థం ధనప్రాప్తి, శత్రువుల నాశనాన్ని పొందుకోవడం, మిత్రుల వల్ల లాభం, శత్రువుల నుంచి కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లి వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యా పరిపూర్ణత, విదేశాల్లో స్వదేశంలో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, రాజకీయ రంగంలో అత్యంత శుభయోగాలు, ఆదరణ, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, వస్తు లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, ఆనందయోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశీయానము, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆగిపోయిన పనులు కాస్త పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశం,
కొన్ని దోషాల నుంచి బయటపడే అవకాశం, పెద్దలు చెప్పిన మాట వినడం, భార్య మాట వినడం, ఇతరుల సలహా తీసుకోవడం, దానివల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కొద్దిగా పెట్టుబడి పెట్టి లాభాలు పొందుకోవడం, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండడం మంచి ప్రయోజనం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్ఈ, టూబెంట్ పరీక్షలో విజయం ఖాయం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఇక జన్మలో ఎవరికి మధ్యవర్తిత్వం చెయ్యను అనేటువంటి పూర్తి స్థాయి నిబద్ధతని పొందుకునేటువంటి అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, రైతన్నలకి, పువ్వులు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాలరీ జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభకరంగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్టులు లభించేటువంటి అదృష్ట యోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కూడా అత్యంత ఆనందకరంగా ఉండబోతున్నాయి. కఠిన నిర్ణయాలు, పొదుపైనటువంటి వ్యక్తిత్వము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థలము, పొలము కొనుగోలు చేసే అవకాశము, స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడం, సోదరుల మధ్య మైత్రి, భార్యాభర్తల అన్యోన్యత, కుటుంబ సభ్యులతో అనుకూలత, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం, దానివల్ల మంచి ప్రయోజనం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, రైతన్నలకి పంట దిగుబడి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఆనందయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, ఆనందకరమైనటువంటి సంపద. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు కూడా అదృష్టవంతంగా కనబడుతున్నాయి. చాలా ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన, సమస్తమైనటువంటి జగత్తుని దూరంగా పెట్టి ప్రశాంతంగా ఉన్నారనుకోవడం, అంటే తీర్థయాత్ర చేస్తూ ఉంటారనుకుంటా, లేదా చార్ధామ్ యాత్రలో ఉండి ఉంటారు, మరి మంచి ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకొని ఉంటారు. సుఖయోగము, శుభయోగము, బంధుమిత్రులతో అనుకూలత, తీర్థయాత్ర సేవన, పుణ్యనది స్నానం చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం. ఇక వ్యాపార విషయంలో చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారుల, క్రీడా అభివృద్ధిగా, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, విద్యా లాభం, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల మంచి ఆదరణ, ప్రశాంతమైన జీవనం, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, ప్రతి విషయంలో కూడా ఉన్నతమైనటువంటి ప్రశాంతత పొందుకునే అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6, 2 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. భవిష్యత్తుకి సరిపడేటువంటి ఆలోచన, ఆర్థిక ప్రయోజనం, అంటే పిల్లల భవిష్యత్తు కొరకు కానీ, మీ ఆర్థిక ఆరోగ్య భవిష్యత్తు కొరకు కానీ ఒక మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం, ఆ ప్రణాళికలో మీరు ఆచరణ ప్రారంభం చేసే అవకాశం కనపడుతోంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వివాహ వేడుకల్లో మంచి లాభాలు పొందుకోవడం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసం,
కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ ప్రస్థానంలో మంచి అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడలకు మంచి లాభాలు పొందుకోవడం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ఉద్యోగం, ధనప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి ఆనందకర యోగం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశాల్లో కూడా ఉద్యోగ పదోన్నతులు పొందుకోవడం. ఇలా ప్రతి విషయంలో కూడా అనుకూలత. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.